భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి కావాలని మన భారత త్రివిధ దళాలు సైన్యంకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురుకాకుండా విజయవంతంగా ముందుకు దూసుకుపోవడానికి భగవంతుడు అన్ని విధాల సైన్యాన్ని ముందుకు నడిపించాలని బెల్లపల్లి మండలం కన్నాల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి కావాలని మన భారత త్రివిధ దళాలు సైన్యంకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురు కాకుండా విజయవంతంగా ముందుకు తీసుకుపోవడానికి భగవంతుడు అన్ని విధాల సైన్యాన్ని ముందుకు నడిపించాలని బెల్లంపల్లి మండలం కన్నాల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులతో పాటు మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ శ్రీదేవి, శ్రీరాములు, ఏమాజీ, సంగీత గోవర్ధన్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. नमः शिवाय नमः शिवाय अग्निहोत्रात्मने नमः संभावित नमस्कारं अंदरू కూడా మీరు ఆత్మరక్షణ చేసుకోవాలి. 3 మార్లు మీరు ధర్మపత్ని సమేతస్య యజమానస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం పిల్లల పేర్లు మీ పేర్లు ఒకసారి సబ్మిట్ చేయండి. రాజేశ్వర నామధేయ శ్రీదేవి సమేతస్య रम्या स्नेह श्रुति काव्यानामधेय सह कुटुंबानां गोत्रो भवस्य नमस्तमों येतराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनस्त्रवन्नो दिवस्येनदानं गणाधिपतये नमः. చాలా శ్రేయస్కరమైనటువంటి జ్ఞానవంతులం అనాది నుంచి మనం కాలని వాణిని నూతపురి కాలని వాణిని విశిష్ట వస్తువులు కాలని భంగియు వాయు సంజమే మయస్యమే ప్రియంతమే లోకామస్యమే ఆకాంక్ష చేత మరి అట్లాగే సంపూర్ణమైనటువంటి ప్రజలకు విశేషమైనటువంటి విజయాలు కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఓం అదః ఈశ్వర అనుగ్రహ విద్యార్థం నమస్తే అస్తు భగవన్ प्रत्युषनामधेय आंध्रनामधेय लावण्यनामधेय अन्वेषनामधेय अखिलनामधेय सुरेंद्रनामधेय संगीतनामधेय संगीतनामधेय नामधेय माताडवंशस्य श्रीरामुलु श्रीदेवी समेतस्य सह कुटुंबानां संपूर्ण कीर्तिवृद्धिरस्तु सकला संभवस्तु. ओम यजमानस्तविर्भिः ओम अतः मंगलमूर्तये नमः वर्धने नमः शंकराय नमः शूलपाय नमः ओम हरों हर हर महादेव सिंहो राजराजेश्वराभ्यां नमः. बोलो बुक्का राजराजेश्वर स्वामी की श्रीमद राजराजेश्वर स्वामी की राजराजेश्वर स्वामी की नमस्ते पुष्पालय पुष्पदला यदाक्षी विश्वप्रिया विष्णुमनोगोल हिप्पारपुष्पमेतन्निदत्वा स्वाहा. ओम विजयलक्ष्मी अनुग्रहादित्यर्थं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरी दासीभूत समस्तदेववनिता लोकैकदीपाङ्गुलां नमस्वाहा. तां विश्वरूप पशवो वदन्ते स्थानोमिन्द्रेषु मूर्धन्यवानः जयदुर्गाकस्मान् राजराजेश्वर आशीर्वचन भरो भव. ओम गं रं 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 प्रियने वचवच भागाजा. చక్కటి సంకల్పం భగవంతుడు మనలో కల్పించినాడు. మరి భగవంతుడు కల్పించిన సంకల్పానికి భగవత్ ప్రసాదం ఉండాలనే ఉద్దేశం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణేన మమహవశిష్యతే. అందరికీ వచ్చి మీ చేతిలో ఉన్న పదార్థము అగ్నిహోత్రంలో వేస్తూ స్వామి భారతదేశ మన భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో సంపూర్ణమైనటువంటి విరజిల్లేటువంటి ప్రభావం కలయిక. ఓం గోరేభ్యో గోరేభ్యో గోర గోర హరిభ్యో సర్వేభ్యో సర్వ సర్వేభ్యో
श्रेष्ठरूपेभ्यो नमो नमः स्वाहा वामदेवाय नमो ज्येष्ठाय नमो श्रेष्ठाय नमो कालाय कलविकन्नाय बलविकन्नाय बलप्रमदनाय सर्वभूतधमनाय नमो महाय नमः स्वाहा सज्जोधास्तु संपूर्णरुद्रादित्यस्तु देश प्रजया क्षेमया पुत्रया पौत्रया सकल संभावित सर्वे जन अनुकूलता सिद्धिरस्तु संपूर्ण कीर्ति प्रतिष्ठा प्रयोजन काल सिद्धिरस्तु तथा ओम शांति 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 ओम त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सदाशिवाय श्रीमन्महादेवाय नमः हरं हर 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 शम्भवे जमया भवे नमस्तिङ्कराय समयस्कराय च शिवाय च शिवधराय च ओं नमः शिवाय च शिवधराय च ओं त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मुक्षोर्मुक्षमावृतात् अनन्ति विजयं देहि मे सिद्धिं विशेषा कीर्तिं देहि मे ईश्वरं नमः संपूर्ण सर्वदेश प्रजे क्षेमः धैर्य विजय अभय आयुबल आरोग्यबल यशोबल मम देशकीर्तिं सर्ववृद्धिं भव ओम ईश्वराभ्यां नमः ओम लोकहितं కొరకు చేసినటువంటి మహోత్తరమైన కార్యక్రమం మన భారతదేశంలో మన వారందరూ కూడా ఎటువంటి నష్టం కాకుండా ఆరోగ్యానికి నష్టం కాకుండా ఎవరికి కూడా ఆస్తులు నష్టం కాకుండా శత్రు దేశ సంపూర్ణమైనటువంటి విజయం కలిగించేటువంటి ఉద్దేశపూర్వకంగా సాక్షాత్తు ఈశ్వరుడు ఇన్ని సంవత్సరాలను భరించడం ప్రదక్షిణం పదే పదే ఆగోహం దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మహాన్ ఓం సూక్ష్మేన మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసినటువంటి చర్యకు ప్రతిఫలంగా మన భారత ప్రభుత్వం తగిన విధంగా మరి కనివిరియని రీతిలో అభివృద్ధి చెప్పిందని చెప్పి భావిస్తున్నాం. అదేవిధంగా వివిధ దళాలు ఆర్గనైజేషన్ కష్టపడి ఎంతో చాకచక్యంగా కేవలం ఉగ్రవాద స్థావరాలనే వీళ్ళు టార్గెట్ చేసుకొని ఎలాంటి ప్రజలకు మామూలు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేవలం ఆ ఉగ్రముఖల మీదనే దాడి చేసి ఇంతమందిని మరి చంపడం చాలా మనము మన దేశం గర్వించినటువంటి విషయం. అదేవిధంగా మనకు ఆపరేషన్ సింధూర్ అనేది మన ఎంతోమంది ఆడబిడ్డల సింధూరాన్ని తొలగించినటువంటి సందర్భంగా భర్తలు ఎదుర్కొనే భార్యలు ఎదుర్కొనే భర్తలను చంపి వాళ్ళ బొట్టును తీసేసినటువంటి సందర్భంలో దానికి చక్కటి పేరు మన భారత ప్రభుత్వ ప్రధానమంత్రి గారు మనకు మంచి ఆ యొక్క పేరు పెట్టడమే దాన్ని నిజమైనటువంటి కార్యక్రమం. ఈ విధంగా మన దేశ ప్రజలు అంటే ధైర్యంగా ఉన్నారంటే అక్కడ భారత ప్రభుత్వం చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి వారు చేసినటువంటి చర్యలు చాలా మన భారతదేశం ప్రజలు గర్వించిన విషయం ఇది. మరి ముందు ముందు కూడా మన దేశ ప్రజలు కానివ్వండి మన వివిధ దళాల ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా మనం ఇదే విధంగా మనం విజయం సాధించాలని చెప్పి ఆ శివయ్యను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన రాజరాజేశ్వరి మరి మన దేశ ప్రజలందరూ కూడా సౌఖ్యంగా సుఖంగా సంపూర్ణంగా క్షేమంగా ఉండాలనే సంకల్పంతో ప్రజలందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఈశ్వరుని అనుగ్రహం వల్ల మనము పాకిస్తాన్ పైన చేసేటువంటి ఆ పాకిస్తాన్ మన మీద ప్రవర్తించినటువంటి ఇన్ని రోజులు సహనం బట్టి ఈనాడు కేవలం మనము అక్కడ ఉండే ఉగ్రవాదుల యొక్క వాళ్ళ మీదనే చర్య చేసుకుంటే దేశం ఆ ఉగ్రవాద సంస్థకు మన పైన తిరుగుబాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి మన సైనికులందరూ కూడా క్షేమంగా ఉండాలని మన భారతదేశం విజయకాంక్షం కావాలని నిరంతరం మన వాళ్ళందరూ కూడా కీర్తించబడాలనే సంకల్పం చేత ఈనాడు విజయ హోమం అనేటువంటి కార్యక్రమం మన రాజరాజేశ్వర దేవస్థానంలో చేస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రభావం చేత దేశ ప్రజలందరూ కూడా క్షేమవంతులవుతారు, ఆరోగ్యవంతులు అవుతారు, సంపూర్ణమైనటువంటి కీర్తిని పొంది నిరంతరము స్వామివారి అనుగ్రహంలో ఉంటారు.
బోలో రాజరాజేశ్వర స్వామికి. ఈరోజు ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని మన బెల్లంపల్లి బుగ్గా టెంపుల్లో చేసుకోవడం అనేది అది రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు హోమాన్ని మనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మన దేవాలయ టెంపుల్ ఈవో గారు మరి దీనిని ప్రత్యేకంగా మరి గవర్నమెంట్ తరఫున చేయడం అనేది వారు ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చెప్పడం, దీంట్లో మేమందరం కూడా పాల్గొనడం, వారికి మన దేవాదాయ శాఖ వారికి అందరికీ కూడా పూజారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని మరి ఈరోజు ప్రపంచ దేశాల్లో మరి చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దీన్ని ఎందుకు నిర్వహిస్తున్నామంటే మరి మొన్న జరిగినటువంటి మన పహల్గాన్ మరి జమ్మూ కాశ్మీర్లో మరి 28 జంటలు మరి ప్రజలందరూ కూడా చనిపోవడం జరిగింది. దానిని ఉద్దేశించి మరి ఈ మన నరేంద్ర మోదీ గారు వారి నాయకత్వంలో మరి ఈ సింధూర్ ఆపరేషన్ అనే కార్యక్రమాన్ని మరి నిర్వహించడం జరిగింది. మరి దీన్ని ఎలాగా మరి ప్రజలందరూ కూడా ఎలాగ కసి తీర్చుకోవాలనే ఉద్దేశంతో మన నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ మరి ప్రజలకందరికీ కూడా ఒక సురక్షితమైనటువంటి సందేశాన్ని ఇస్తూ వారికి ప్రాణ నష్టం లేకుండా మరి ఆపరేషన్ను చేయడం, మరి ప్రజలకందరికీ ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినటువంటి మన నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దేశం అంతటా కూడా మరి ఇలాంటి ఒక విజయాన్ని సాధించినటువంటి మనం అందరం కూడా మన నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని మనం ఎంచుకొని దేశ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని కూడా ఆకాంక్షిస్తూ ఈరోజు మనం ఈ టెంపుల్లో మన రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా భయపడకుండా ఆత్మస్థైర్యాన్ని నింపుకోవాలి. తప్పకుండా మనకు నరేంద్ర మోదీ గారు ఉన్నారు, తప్పక వారు అందరినీ కూడా ప్రజలందరినీ కూడా కాపాడే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని, వారి కుటుంబాలకు ఆత్మశాంతి కలగాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా దీంట్లో విజయం సాధించాలి, ధైర్యంగా ముందుకు నడవాలి. మన దేశ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరి అందరూ కూడా విజయవంతం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.